నమస్కారము. ఇది కూడా కాంప్రహెన్షన్ అంటే ఇచ్చిన పారాగ్రాఫ్ని బాగా అవగాహన చేసుకొని దాని కింద అడగబడినటువంటి ప్రశ్నలకి సమాధానం సింపుల్గా రాయడం. ఇది ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. 5 మార్కులకు సంబంధించిన ప్రశ్న. డిజబిలిటీ అండ్ పిటి. డిజబిలిటీ అంటే అంగవికలత, పిటి అంటే దయ. యాజ్ సమ్వన్ విత్ ఎ డిజబిలిటీ, ఎవరికైనా గనక అంగవికలత ఉంటే ఐ వుడ్ లైక్ పీపుల్ టు నో దెర్ ఇస్ ఏ లైన్ బిట్వీన్ కైండ్నెస్ అండ్ పిటీ. వాళ్ళ మీద దయ చూపించాలన్నా జాలి చూపించాలన్నా దీని మధ్య చిన్న రేఖ ఉంది. వాళ్ళ మీద ఏం చూపించాలని కోరుతున్నాడో తర్వాత చూద్దాం. ఇట్ ఈస్ ఏ రియలైజేషన్ ఐ వుడ్ కమ్ ఆఫ్టర్ ఏ లైఫ్ టైమ్ ఆఫ్ స్ట్రగులింగ్ విత్ మై డిజబిలిటీ. మన రచయిత గారి యొక్క డిజబిలిటీ అంగవికలత వల్ల అతనికి జీవితకాలంలో ఒక అవగాహనకు వచ్చాడు. దెర్ ఆర్ ఏ ఫ్యూ ఆఫ్ ద బ్యారియర్స్ ఐ ఫేస్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు కూడా చాలా సమస్యల్ని, హర్డిల్స్ని అతను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఐ విల్ కంటిన్యూ టు ఫేస్ దెమ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. తన తర్వాత జీవితంలో కూడా అవి ఎదుర్కోవడానికి తను సిద్ధంగానే ఉన్నాడు. దిస్ ఈజ్ మై రియాలిటీ. ఇది తన యొక్క వాస్తవం. బట్ ఇట్ ఈస్ నాట్ దీస్ బ్యారియర్స్ దట్ గెట్ అండర్ మై స్కిన్. ఐ ఆమ్ స్మార్ట్, ఎడ్యుకేటెడ్, అంబిషియస్ పర్సన్. ఇక్కడ రచయిత కొన్ని చదువుకున్నవాడు, కొంచెము ఆత్మస్థైర్యం ఉన్నవాడు. యట్ మెనీ పీపుల్ కెనాట్ సీ పాస్ట్ మై. కానీ చాలామంది తన యొక్క సమర్థతను చూడకుండా దాని వెనుక ఉన్నటువంటి అంగవికలతనే చూస్తున్నారు అని బాధపడ్డాడు. డోంట్ గెట్ మీ రాంగ్, తనను తప్పుగా అర్థం చేసుకోవాకండి అని చెప్తూ ఐ హ్యావ్ నెవర్ బీన్ బుల్లీడ్, యాక్చువల్లీ ద ఆపోజిట్, ఐ యామ్ రెస్పెక్ట్ఫుల్లీ పిటీడ్. తననెవరూ ఇబ్బంది పెట్టలేదని, తను గౌరవంగానే జాలి చూపబడ్డాడని చెప్తూ అట్లీస్ట్ వన్స్ ఎ డే ఐ కెన్ సీ పిటీ ఇన్ ద ఐస్ ఆర్ వాయిస్ ఆఫ్ సమ్వన్ ఐ ఇంటరాక్ట్ విత్. ప్రతిరోజు తను ఒకరి చేతైనా తను ఎదుర్కొన్న వ్యక్తుల చేత సానుభూతి లేదా దయ చూపబడ్డాడు. ద సేమ్ కెనాట్ బి సెడ్ ఫర్ ఏ ఉమెన్ హూ ఇన్సిస్టెడ్ ఆన్ ప్రేయింగ్ ఓవర్ మై హెడ్ టు గాడ్. ఒకరోజు ఒక స్త్రీ తన తల మీద చేయి పెట్టి దేవుణ్ణి ప్రార్థించడం చూచాడు. షీ ప్రేడ్ దట్ గాడ్ షుడ్ టేక్ అవే మై డిజబిలిటీ. తన యొక్క అంగవికలతను తీసుకెళ్ళవాలని దేవుణ్ణి కోరుకుందామె. అండ్ ఫిక్స్ మీ. దట్ సిచ్యువేషన్ వాజ్ ఎంబ్రాసింగ్ అండ్ అన్కాల్డ్ ఫార్. ఆ పరిస్థితి మాత్రం తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందట. ఐ డిడింట్ ఆస్క్ ఫర్ ద పిటీ. అలాంటి సానుభూతిని దయని అతను కోరుకోలే. నార్ డిడ్ ఐ ఆస్క్ ఫర్ హర్ ప్రేయర్స్ టు ఫిక్స్ మీ. తనను సరిచేయాలి, ఫిక్స్ అంటే సరిచేయమని కూడా తను ఏమి కోరుకోలే. ఐ డోంట్ పిటీ మై సెల్ఫ్. నా మీద ఎవరు జాలి చూపించాలని నేను కోరుకోవటంలే. అండ్ నెయిదర్ షుడ్ యూ. ఎదుటి వాళ్ళ నుంచి కూడా నేను కోరను. వీ ఆల్ లవ్ టు బీ షోన్ కైండ్నెస్. మనకు దయ చూపిస్తే చాలు. బట్ అన్లెస్ సమ్ వన్ ఆస్క్స్ ఫర్ పిటీ. ఎవరైనా ప్రత్యేకించి జాలి చూపబడాలని అడిగినప్పుడు డోంట్ గివ్ ఇట్. అది ఆ జాలిని మాత్రం చూపించకండి. పిటీ మేక్స్ అస్ ఫీల్ లెస్ దెన్ అదర్స్ ఆర్ నాట్ ఎనఫ్. కాబట్టి ఇలాంటి జాలి చూపించడం అనేటువంటిది ఎదుటవాడి కన్నా తనను చిన్నపరిచినట్టుగా అవుతుంది. కాబట్టి ఎవరి మీద కూడా జాలి చూపించకండి, కావాలంటే దయ చూపించండి. అంటే తేడా ఉంది. జాలి అంటే అయ్యో పాపం అనిపించేటువంటి భావన. దయ అంటే వాడి విషయంలో కొంచెము అనుకూలంగా అతనికి వ్యవహరించడం. ఇప్పుడు ఇచ్చిన ప్రశ్నలకి సమాధానం రాయడం. 1. హౌ డస్ పిటీయింగ్ మేక్ సమ్వన్ ఫీల్. ఒకళ్ళ మీద జాలి చూపిస్తే ఆ జాలి చూపబడ్డ వ్యక్తి యొక్క ఫీలింగ్, వాడి మనసు ఆలోచన ఎట్లా ఉంటుంది. పిటీయింగ్ మేక్ సమ్వన్ ఫీల్ లెస్ దెన్ అదర్స్ ఆర్ నాట్ ఎనఫ్. కాబట్టి పిటీ లేదా జాలి అనేది తన అందరికన్నా తక్కువ వాడు అని ఫీలింగ్ తెస్తుంది. వాట్ కెన్ పీపుల్ సీ ఇఫ్ దే లుక్ పాస్ట్ ద రైటర్స్ డిజబిలిటీ. మన రచయిత గారి యొక్క డిజబిలిటీ అంగవికలతను దాటి చూస్తే అతనిలో ఏమేమి చూడగలరు. ఆన్సర్: If people look past the writer's disability,
ద పీపుల్ కెన్ అండర్స్టాండ్ దట్ ద రైటర్ ఈజ్ ఏ స్మార్ట్, ఎడ్యుకేటెడ్, అంబిషియస్ పర్సన్. తన యొక్క అంగవికలతను దాటి గనక చూడగలిగితే అతను స్మార్ట్గాను, బాగా విద్యావేత్తగాను, అంబిషియస్, మంచి కోరికలు కలిగినటువంటి ఆసక్తి కలిగిన వాడుగాను గుర్తించగలరు. క్వశ్చన్ నెంబర్ 3. స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్. డిజేబుల్డ్ పీపుల్ ఆర్ ఆఫన్ బులీడ్ అండ్ ఇట్ ఈజ్ ప్రాబ్లమాటిక్ ఫర్ దెమ్. తరచుగా ఈ డిజేబుల్డ్ పీపుల్, వికలత కలిగినటువంటి వ్యక్తులు తరచుగా ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. నిజమా కాదా? వాస్తవమే, నిజమే. ఇట్ ఈస్ ట్రూ దట్ డిజేబుల్డ్ పీపుల్ ఆర్ ఆఫన్ బులీడ్. వాళ్ళు తరచుగా ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. అండ్ ఇట్ ఈజ్ ప్రాబ్లమాటిక్ ఫర్ దెమ్. వాస్తవంగా వారి కేసులో ఇది వాస్తవమే. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ రైటర్ ఇట్ ఈజ్ ఫాల్స్. అయితే మన రచయిత గారి దృష్టిలో మాత్రము అతను ఇలాంటిది ఎప్పుడూ ఫేస్ చేయలేదు అని చెప్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 4. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వాట్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్ దాన్ పిటీ. పిటీ కన్నా, అంటే సానుభూతి కన్నా ఏది ఇక్కడ ఉపయోగకరమైంది అని చెప్తున్నారు రచయిత గారి దృష్టిలో. ఆన్సర్: కైండ్నెస్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్ దెన్ పిటీ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ ప్రకారము పిటీ సానుభూతి కన్నా కైండ్నెస్ మెరుగైంది అని చెప్పబడింది. 5th క్వశ్చన్. యాజ్ పర్ ద ప్యాసేజ్, వాట్ డూ డిజేబుల్డ్ పీపుల్ వాంట్. వికలులు ఏమి కోరుకుంటారు ఈ పారాగ్రాఫ్ ప్రకారం? ఏ పిటీ, బి డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్, సి చారిటీ. మనం ఊహించవచ్చు. ఆన్సర్ వచ్చేసి యాజ్ పర్ ద ప్యాసేజ్ ద డిజేబుల్డ్ పీపుల్ వాంట్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. ఇక్కడ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ బి ఆన్సర్ అవుతుంది. ఈ పారాగ్రాఫ్ ప్రకారము అంగవికలు, డిజబిలిటీ కలిగిన వాళ్ళు డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్, గౌరవాన్ని కోరుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు ఈ వీడియోని పరిచయం చేసి, ఈ ఛానల్ని పరిచయం చేసి ఛానల్ యొక్క అభివృద్ధికి ఉపయోగపడండి. థ్యాంక్ యూ. జై హింద్.